అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి తల్లిదండ్రులు పిల్లల అనుబంధం నేటి సమాజంలో తగ్గుతున్న ప్రేమ. ఈ వీడియోలో నేటి సమాజంలో తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య తగ్గుతున్న అనుబంధం గురించి చర్చిద్దాం. చిన్నప్పటి నుంచే చదువు భవిష్యత్ అనే పేరుతో చాలా మంది పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు. అక్కడ వాళ్ళ చదువు నేర్చుకుంటారు, కానీ ఇంటి ప్రేమ తల్లిదండ్రుల అనుబంధం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. పేరెంట్స్ బిజీ లైఫ్ వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయడం తగ్గింది. టాయ్స్, ఫోన్స్, హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు, కానీ ఎమోషనల్ బాండింగ్ తగ్గుతోంది. పిల్లలకు ఇంటి ప్రేమ కంటే సపరేట్ లైఫ్ అలవాటు అవుతుంది. హాలిడేస్కి ఇంటికి వచ్చిన పిల్లలకు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ చదువు, మార్కులు, ర్యాంక్ అంటూ ఒత్తిడి పెడుతున్నారు. ముఖ్యంగా 10th మరియు ఇంటర్ చదివే పిల్లల్లో మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. రేపు తల్లిదండ్రులు ఓల్డేజ్ వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళతో ఉండకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. చదువు అవసరం, కానీ ప్రేమ, మంచి మాటలు, కుటుంబంతో గడిపే సమయం కూడా అంతే అవసరం. ఇప్పుడు హయ్యర్ స్టడీస్ కోసం పిల్లలు ఇతర నగరాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు. తర్వాత ఉద్యోగాలు, బిజీ లైఫ్ అంటూ డబ్బు పంపిస్తున్నారు, కానీ తల్లిదండ్రులతో గడిపే సమయం మాత్రం తగ్గిపోతుంది. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారు, కానీ అదే తల్లిదండ్రులకి అనారోగ్య సమస్య వస్తే ఒక మంచి నీరిచ్చే సౌకర్యం కూడా లేకుండా పోతుంది. ఎడ్యుకేషన్ కోసం హాస్టల్ అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి, కానీ ప్రేమ, పర్సనల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోతే పిల్లలకు దూరం అవుతారు. పిల్లలకు పేరెంట్స్ అంటే ఫియర్ కాదు, ఫ్రెండ్షిప్ ఉండాలి. కనీసం రోజులో కొంతసేపు పిల్లలతో మాట్లాడండి. ఫ్యామిలీ మీల్స్, అవుటింగ్, స్పిరిచువల్ వాల్యూస్ నేర్పండి. మార్క్స్ కన్నా మనసు ముఖ్యమని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే పెద్దయ్యాక వాళ్ళు కూడా తమ జీవితానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. మనీ పంపిస్తాం, కానీ టైం లేదు అనే పరిస్థితి వస్తుంది. చివరి దశలో చాలామంది తల్లిదండ్రులు ఒంటరిగా జీవిస్తూ ఎవరు దగ్గర లేకుండా కన్ను మూస్తున్నారు. ఇది మన సమాజం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. పిల్లలు జాబ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కోసం మనీ స్పెండ్ చేస్తున్నారు, అది మంచి విషయమే. కానీ పేరెంట్స్కి డబ్బు కంటే కొన్ని నిమిషాల ప్రేమ, మాట్లాడే మనిషి, పక్కన ఉండే పిల్లలు ముఖ్యం. చాలామంది పేరెంట్స్ చివరి దశలో ఒంటరిగా జీవిస్తున్నారు. కొంతమంది అయితే ఎవరు లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కనీసం జీవితపు చివరి దశలో అయినా పిల్లలు తమ తల్లిదండ్రులతో ఉండాలి. పిల్లలు తప్పు చేస్తున్నారా అంటే కాదు, పూర్తిగా కాదు. వాళ్ళు ఎలా పెరిగారో అదే తిరిగి చూపిస్తారు. చిన్నప్పుడు ఎఫెక్షన్ మిస్ అయితే పెద్దయ్యాక అటాచ్మెంట్ తక్కువగానే ఉంటుంది. పిల్లలారా, మీరు కూడా ఎక్కడ ఉద్యోగం వచ్చినా మీ తల్లిదండ్రులు మీ దగ్గరే ఉంచుకోండి. మీ ఇంట్లో వారికి ఒక ప్రత్యేక గది ఇవ్వండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. రోజుకి కొంత సమయం అయినా కలిసి వాళ్ళతో గడపండి. ఎందుకంటే మీ చిన్నప్పుడు వారు మీకోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. తల్లిదండ్రులారా, మీ జీవితాన్ని పూర్తిగా పిల్లల మీద ఆధారపడకండి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంచెం ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఆర్థికంగా స్వాతంత్రంగా ఉంటే మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, మనశ్శాంతి ఉంటాయి. చివరిగా నాదొక మాట, డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ కుటుంబాన్ని దగ్గరగా ఉంచుకోవడం నిజమైన విజయం. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకోండి, ఎందుకంటే వారు లేని తర్వాత వారి ప్రేమను ఈ ప్రపంచంలో ఎవ్వరూ భర్తీ చేయలేరు. పిల్లలకు మంచి చదువు ఇవ్వండి, కానీ ప్రేమను దూరం చేయకండి. డబ్బు సంపాదించడం జీవితంలో అవసరమే, కానీ చివరికి మన పక్కన ఉండేది ఫ్యామిలీ మాత్రమే. తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. పిల్లలు కూడా చివరి వరకు తల్లిదండ్రుల వెంట ఉండాలి. మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్.